నమస్తే. బీసీ జనాభా 46.25%, ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10.45%, ఓసీలు 15.79%. ఈ విధంగా ప్రభుత్వానికి డెడికేషన్ కమిటీ నివేదిక అందించడం జరిగింది. దీని ఆధారంగా బీసీ రిజర్వేషన్లు కానీ లేకుంటే ఎస్సీలకు సంబంధించిన వర్గీకరణకు సంబంధించిన విషయాలు కానీ రేపు అంటే 4వ తారీఖు ప్రత్యేకంగా శాసనసభ సమావేశాలు జరిపి ఒక బిల్లును ఆమోదించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ఈ వార్త ద్వారా తెలుస్తుంది. అంటే దీని ఆధారంగా బీసీలకు ఎంత రిజర్వేషన్ ఇవ్వాలి, ఎస్సీలకు ఏ విధమైన వర్గీకరణ విషయంలో ఏం చేయాలి అనేది నిర్ణయించేటట్లు వార్తలు తెలుస్తున్నాయి. రేపు ప్రత్యేకంగా శాసనసభ సమావేశం ఏర్పాటు చేసి, అంటే ఇటీవల మనం కులగణన సర్వే నిర్వహించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రిపోర్ట్ తీసిండ్రు కదా, దాని సారాంశమే ఈ రిపోర్ట్. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ గారు చేసినట్లు బీసీలకు రిజర్వేషన్ దీని ఆధారంగా ఇవ్వగలుగుతారా అనేదే ప్రశ్న. ఇప్పుడు ఇక్కడ బిల్లు పాస్ చేసిన సుప్రీంకోర్టు నుండి ఏం వ్యతిరేకత రాదా, సుప్రీంకోర్టు నుండి 50% మించకూడదు అనేది ఒక నిబంధన ఉంది. ఇది ఎందుకు అంటే మళ్ళీ అక్కడిక్కడ పోయి స్థానిక సంస్థలు ఏమన్నా ఆప్ చేసే పని చేస్తారా, ఎవరన్నా కోర్టుకు వెళ్తే మళ్ళీ ఆగిపోయే పని ఉంటుంది. ఇప్పటికే సంవత్సరం అయింది దానిను స్థానిక సంస్థలు జరపక, అక్కడ అభివృద్ధి కుంటూ పడిపోయింది. ఊళ్ళల్లో ఎవరిని ఏ సమస్య అడగాలి అనేది తెలియకుండా ప్రజలు అగమ్యగోచరంగా ఉన్నారు. దీనికి దానికి లింక్ పెట్టి మళ్ళీ ఇంకింత పోస్ట్ పోన్ చేస్తారా? ఇది చిత్తశుద్ధి చేసే పనేనా? దీనికోసమే కదా స్థానిక సంస్థలు ఇంతకాలం ప్రొలాంగ్ చేసుకుంటూ వచ్చింది. ఇది ప్రజల్లో, కార్యకర్తల్లో, అందరి పార్టీ లీడర్లతో కూడా ఇది మెదులుతున్న ప్రశ్న ఇది. ఇంకొక విధంగా దీని గురించి స్థానికంగా అంటే బీసీ నాయకులు అగ్గిమిన గుగ్గిలమవుతున్నారు. ఇది తప్పుల తడక, ఈ నివేదిక మొత్తం తప్పుల తడక, ఇది సక్రమంగా జరగలేదు. దీనిలో ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలు కూడా వ్యతిరేకిస్తున్నారు. చాలా మంది అసలు దీని మీద ఈ నివేదిక తప్పు, ఇది బీసీలు 50% పైబడి ఉన్నారు, ఇది 46.25% ఇవ్వడం ఏంటి, ఇది ముమ్మాటికి తప్పు అనేది వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఈ నివేదికను. ఉదాహరణకి ఏంటంటే, సమగ్ర కుటుంబ సర్వే కేసీఆర్ గారు 2014లో చేసినప్పుడే బీసీల సంఖ్య ఎక్కువ ఉంది. మరి ఇప్పుడు తక్కువ చేసి చూపిండ్రు మీరు, ఇది ముమ్మాటికి తప్పు. అప్పుడు 2014లో ఎక్కువ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎట్లా తక్కువ వస్తారు? వాళ్ళ ప్రశ్న. అది కూడా సమంజసమే అనిపడుతుంది. అప్పటి కుటుంబ సర్వేలో బీసీల సంఖ్య ఎక్కువ తెలిపి ఇప్పుడు 2024 వచ్చే 10 సంవత్సరాల తర్వాత బీసీలు ఇంకా పెరగలేదా, తరిగిపోయినరా ఏంటి అనేది వాళ్ళ వాదన. ఇది ముమ్మాటికి ఇది వాస్తవం కూడా అనిపడుతుంది. మరి ఈ సర్వేను ఏ ఆధారంగా చేసిండ్రు, ఎట్లా చేసిండ్రు? దీంట్లో ఇంకోటి రాని వాళ్ళు కూడా వాళ్ళే తెలిపిండ్రు. 96.5% వచ్చేసిండ్రు. అంటే ఈ సర్వేలో పాల్గొన్నారు, కేవలం 3.5% మంది మాత్రమే రాలేదు. ఇది వాస్తవం. ఇది ఎప్పుడు జరిపినా కూడా ఈ వ్యత్యాసాలు ఉంటాయి. మీరు ఎన్నిసార్లు జరిపినా ఈ 3-4% మంది హాజరు కారు. ఎందుకంటే వాళ్ళు వివిధ రకాల కారణాల వల్ల ఎక్కడో దూర ప్రాంతాలు ఉండడమో, లేకుంటే ఇంకా ఎక్కడెక్కడైనా ఉండడమో, లేకుంటే ఏదో అనివార్య కారణాల వల్ల రారు. అది పెద్ద కౌంట్లెస్. దాని గురించి కాదు, చాలా వ్యత్యాసం చూపుతున్నారు బీసీ సంఘాల నాయకులు. చాలా తేడా ఉంది. ఇది తప్పుల తడక. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి బీసీల మీద ప్రేమ లేదు, చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి ఉంటే సక్రమంగా చేసేవాళ్ళు. ఈ విధంగా విడుచుకపడుతుంటారు వాళ్ళు. నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈ బిల్లు తక్షణం హడావుడిగా పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించి మళ్ళీ ఎవరో సుప్రీంకోర్టుకు పోయి దాన్ని స్టే తెచ్చి ఆపేసి ఈ ఎలక్షన్ల మీద ఏమన్నా ఆబ్దాల చేస్తారా? స్థానిక సంస్థల ఎన్నికలు ప్రతి ఎలక్షన్లు టైం ప్రకారంగా జరుగుతాయి. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే వరకే అన్ని కోట్లు వేస్తారు ఇంటికి. ప్రతిదానికి స్థానిక సంస్థల ఎన్నికలే దాన్ని అడ్డంగా పెట్టుకొని చెప్తే ఎట్లా? బీసీ సంఘాల నేతలు కూడా దయచేసి ఈ ఎలక్షన్లకు అడ్డుపడొద్దండి. ఎందుకంటే గ్రామాల్లో ఉండేది అత్యధికులు బీసీలే కదా, వాళ్ళ అభివృద్ధికి ఉంటుపడుతుంది కదా. లేవా ఎమ్మెల్యే ఎలక్షన్లు కానీ, ఎంపీ ఎలక్షన్లు కానీ? దానిల మీద పోరాడదాం, అందరం పోరాడదాం. కానీ ఈ ఎలక్షన్లను ఆపడం, ఇవి చేయడం అనేది సమంజసం కాదు. ఎన్నో వాళ్ళు ఇప్పటికే సంవత్సరం అయింది. ఒక రెస్పాన్స్ సర్పంచ్ ఉన్నాడంటే అతన్ని నిలదీసి అడుగుతారు గ్రామాల ప్రజలు. ఒక వీధి లైటు లేదనో, లేకుంటే ఈ రేషన్ కార్డు సమస్యనో, ఇంకా వేరే ఏ సమస్యలు ఉన్నా, రోడ్లు శుభ్రంగా లేవనో, డ్రైనేజ్ సమస్యనో, వాటర్దనో, వీధి దీపాలనో, ఇలాంటివన్నీ సర్పంచ్లు అయితే నిలదీస్తారు.
అదే అధికారుల పరిపాలన ఉంది, అధికారులను అంత నిలదీయలేరు. వాళ్ళు ఈజీగా తప్పించుకుంటారు. మాకు నిధులు లేవంటే రాలేదు, వేయలేదు, అంతే, గోయిందా. అదే సర్పంచ్ అయితే ఆ మాట అనలేడు, ఖచ్చితంగా నేను చేస్తానండి, సొంత జేబులోకి వెళ్ళి నిధులన్నా పెట్టుకొని చేస్తాడు. ఇందుకు స్థానిక సంస్థల ఎన్నికలు ఖచ్చితంగా జరగాలి. దీనిని అడ్డు పెట్టుకొని మళ్ళీ దానిని ఆపడము, అక్కడ పోవడం ఇక్కడ పోవడం అంటే ఇవి చేయొద్దండి సార్, ఎవరైనా సరే. ఇప్పుడు ఈ ఎలక్షన్లు జరపడం అత్యవసరం. ఇది ప్రజల కోరిక, అందరి కోరిక అండి.